Nirmaladevi temple is a Shakti Peetham. 9 days మన జగన్నాథుడు ఉంటాడు రథయాత్ర జరిగిన టైం. అన్నదానం భోజనం అంటే మనం కొనుక్కోవాలి. దిస్ భోజనం ఫర్ 1000 రూపీస్. నరేంద్ర పుష్కరిణి ఇస్తున్నారా మీకు అక్కడ? కోనార్క్ సన్ టెంపుల్ కి ఇప్పుడే రియలైజ్ అయిన విషయం ఏంటంటే చాలా వాయిసెస్ మైక్ లో రికార్డ్ అవుతాయి. హాయ్ గైస్, సో ఈ రోజు నేను మీకు ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను అనమాట. అదే అగారో వాళ్ళ ఐ మసాజర్. నేను ఈ బ్లాగ్ లో ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఒక ట్రావెల్ ఎసెన్షియల్, ఈజీ టు క్యారీ. అండ్ చూసారు కదా ఎంత పోర్టబుల్ గా ఉందో. అండ్ మనం పెట్టుకున్నప్పుడు ఇలా వస్తే మనం క్లోజ్ చేసి బాక్స్ లో పెట్టుకోవడానికి ఇలా ఫోల్డబుల్ అయిపోతుంది. వెరీ ఈజీ టు క్యారీ అండ్ చాలా బాగుంటుంది కూడా. రిలాక్సేషన్ కూడా ఎంత బాగా ఇస్తుందంటే నేను ఆల్మోస్ట్ ఇది 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది మనకి హెడేక్, స్ట్రెస్ అండ్ ఐ స్ట్రెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. మనకి ఆల్మోస్ట్ 5 మోడ్స్ ఉన్నాయన్నమాట. సాఫ్ట్ ప్రెషర్, హార్డ్ ప్రెషర్ అండ్ రిలాక్సింగ్ మోడ్ అనుకుంటూ. అండ్ అలాగే దీంట్లో నుంచి మనకి మ్యూజిక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. చాలా స్మూత్నింగ్ అండ్ రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు పవర్ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఇస్ పవర్ బటన్. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే మీకు సౌండ్ అనేది వినిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మోడ్స్ చేంజ్ చేయడానికి. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి లైక్ టెంపరేచర్ ని పెంచడానికి కోల్డ్ టెంపరేచర్, మీడియం టెంపరేచర్ అండ్ హాట్ టెంపరేచర్ వస్తుంది. విచ్ ఈస్ మన ఐకి ఎంత టెంపరేచర్ అయితే కావాలో అంతే ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వదు. కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ వాల్యూమ్ బటన్. మనకి సాంగ్స్ ఎంత వాల్యూమ్ కావాలి అన్నది కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇది వెరీ లైట్ వెయిట్, ఫోల్డబుల్ డిజైన్, వెరీ ఈజీ టు క్యారీ అండ్ అల్టిమేట్ రిలాక్సేషన్ ని అందిస్తుంది. దీని క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి క్లీన్ చేయడం చాలా టఫ్ అనుకుంటాం. దీన్ని ఎవ్రీ టైం యూస్ చేసేటప్పుడు హైజీన్ కూడా చాలా. ఒక ఫైబర్ క్లాత్ పైన కాలిన్ క్లీన్ చేస్తున్నాను. లేదు అని అంటే టిష్యూతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్. ఆటోమేటెడ్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ అలాగే మనం బ్లూటూత్ ఆన్ చేసి సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారనమాట. అలాగే ఇది చార్జబుల్ కూడా. అండ్ దీంట్లోనే మనకి టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఛార్జ్ ఇండికేటర్ గా రెడ్ లైట్ కూడా ఆన్ అవుతుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగా అనిపించింది, యూస్ఫుల్ అనిపించింది. ట్రావెల్ లో కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐస్ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా మనం ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఐస్ అనేవి స్ట్రెస్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ 15 minutes పెట్టుకుంటే చాలు, హ్యాపీగా రిలాక్స్ అయిపోతాం అండ్ ఈజీగా స్లీప్ కూడా వస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. వైట్ కలర్ గోపురం, దానిలో నుంచి వెళ్ళి మనం రైట్ సైడ్ తీసుకుంటాం. రైట్ సైడ్ నుంచి క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ షెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యూ లైన్స్ అన్నమాట. అక్కడి నుంచి మనం గోపురం సెకండ్ కాకుండా మెయిన్ గోపురం కింద ఉంది కదా వైట్ గోపురం, దానిలోకి వెళ్తాం ఆ క్యూ లైన్లో నుంచి. సో అక్కడి నుంచి మెయిన్ టెంపుల్లోకి అన్నమాట. అది విషయం. సో మెయిన్ టెంపుల్లో మాతా సుభద్ర, బలరాం అండ్ అలాగే శ్రీకృష్ణుడు వారు ఉంటారు.
సో గైస్ దర్శనం అయితే చేసేసుకున్నాను హ్యాపీగా. కనిపిస్తున్న ఫ్లాగ్ మీకు కనిపిస్తుందో లేదో నాకు క్లారిటీ తెలీదు, బట్ ఫ్లాగ్ ఉంటుంది, అది ఆపోజిట్ డైరెక్షన్ లో వీస్తుంది. అండ్ అలాగే అక్కడ విష్ణు చక్రం ఏదైతే ఉందో అది మనం ఏ డైరెక్షన్ లో చూసినా ఒకలానే ఉంటుంది అనేసి. జగన్నాథ స్వామి టెంపుల్ లో స్టెప్స్ ఉంటాయి కదా మనం పైకి ఎక్కే స్టెప్స్. సో అయితే ఎమ్మడొచ్చి జగన్నాథ స్వామిని అడుగుతారంట, అందరూ నీ దగ్గరకు వచ్చి పాపాలు పోగొట్టుకుని వెళ్తున్నారు, నరకానికి ఎవరు రావట్లేదు ఏంటి అని అంటే జగన్నాథ స్వామి ఒక వరం ఇస్తాడంట ఎముడికి. తిరిగి వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి పాపాలు పోతే బట్ తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఆ 3వ మెట్టు పైన కాలేస్తారో అప్పుడు వాళ్ళ పాపాలు మళ్ళీ తిరిగి వాళ్ళకే వస్తాయి, సో దట్ నువ్వు నరకానికి తీసుకెళ్లొచ్చు అని. సో నేను అది విన్నాను, అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ద స్టెప్స్ ఆర్ లైక్ ఇంపాసిబుల్ టు టేక్ డౌన్. అంటే లైక్ మనం తిరిగి వచ్చేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఆ 3వ మెట్టు పైన కాలు వేయకుండా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ స్టెప్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఇలాగా ఇంత ఇంత ఒక స్టెప్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇంత దూరం. ఆ థియరీ కరెక్టా కాదా అన్నది నాకు తెలీదు, బట్ అదొక థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం పూజారులు అంటాము, ఇక్కడ వీళ్ళు పండితులు ఆర్ పాండాస్ సంథింగ్ ది కాల్. నాకు అర్థమైన విషయం ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ సో మచ్ ఆఫ్ కమర్షియల్. నేను ఒక విషయం చెప్తాను, చాలా పీస్ఫుల్ గా దర్శనం అయిపోతుంది మీకు, నో టికెట్స్. చాలా చాలా నచ్చని విషయం ఏంటంటే ఇక్కడ అందరినీ ఒకలానే ట్రీట్ చేస్తారు. సో నో టికెట్స్, హ్యాపీగా వెళ్ళామా దర్శనం చేసుకుని వచ్చాం, ఎవరైనా సరే. కానీ దెర్ ఆర్ సమ్ పండిట్స్ హియర్ డబ్బులు తీసుకునే మనకి స్పెషల్ దర్శనం అని చెప్పి తీసుకెళ్తారు. లోపల పూజారులు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇస్తేనే వాళ్ళు ట్రీట్ చేస్తారు మంచిగా. సో అది ఒకటి నాకు నచ్చలేదు. ఐ గాట్ ప్రసాదం ఆల్సో. ఇది అనమాట మనకి బుట్ట లోపల పంతులు గారి దగ్గర ఒక 500 పెడితే ఆయన ప్రసాదం ఇచ్చారనమాట. ఇందులో మనకి కొన్ని సాల్ బిస్కెట్స్ అండ్ కాజా ఫేమస్ కదా, సో ఇక్కడ కాజా, తులసి ఆకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇది మ్యాటర్. అలా ఈ టెంపుల్ తో పాటు ఇంకా చాలా 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 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే జగన్నాథ్ టెంపుల్ పక్కనే విమలాదేవి టెంపుల్ ఉంటుంది. మనం విమలా అంటాము, ఇక్కడ బిమలా అంటారు, బి ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి బిమలాదేవి టెంపుల్ ఉంటుంది. బిమలాదేవి టెంపుల్ ఈజ్ ఎ శక్తిపీఠం. సో టెంపుల్ లో నుంచి బయటికి రాగానే మీకు రైట్ సైడ్ వెళ్తే మీకు అక్కడ బిమలాదేవి టెంపుల్ ఉంటుంది. శక్తిపీఠం దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పంచతీర్థాలకు వెళ్తున్నాం. సో జగన్నాథ స్వామికి పంచతీర్థాలు ఉన్నాయి అనమాట. పంచతీర్థాలకు వెళ్ళి పంచతీర్థాలను దర్శించుకొని అండ్ దాని తర్వాత ప్లాన్ ఏంటన్నా చూద్దాం. ఈ మధ్యలోనే మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నాం. అది దా మ్యాటర్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్. సో మీ అందరికి కూడా జగన్నాథ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం ఇప్పుడు వచ్చేసాం ఇంద్రజమున తీర్థంకి. ఎస్, సో పూరిలో ఉన్న 5 తీర్థాల్లో ఇది కూడా ఒకటి టెంపుల్ లోపలే ఉంటుంది. సో అందుకే కవర్ చేయలేకపోయాను, రోహిణి కుండ అని. ఇది ఇంకొకటి బాగుంది కదా. పక్కనే టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇది అండ్ అక్కడొకటి అండ్ ఇక్కడొకటి. తీర్థం నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక టెంపుల్. Oh, this temple is closed actually. అదనమాట మ్యాటర్. ఇక్కడ ఫోటోగ్రఫీ అనమాట. లాడు ఇట్లాగా ఎండలో మండుకుంటూ మాడిపోతూ అయిపోయింది. ప్రస్తుతానికి ఈ తీర్థం అయిపోయింది. మనం ఇప్పుడు నెక్స్ట్ తీర్థంకి వెళ్ళాలి.
ఆటో అన్న వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. మనం ఇందాక ఇందా జమునాకి వెళ్ళాం కదా, దానికి కొంచెం ముందుకు వస్తే విల్ గెట్ మౌసిమా టెంపుల్. చూపిస్తాను. మౌసిమా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ నృసింహస్వామి టెంపుల్ అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు గుండీచా అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. గుండీచా అమ్మవారి టెంపుల్ ఏంటి అంటే, రథయాత్ర జరిగిన టైంలో మనకి రథం జగన్నాథ్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ టెంపుల్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడే 9 days మన జగన్నాథుడు ఉంటాడు రథయాత్ర జరిగిన టైం. సో అది అన్నమాట. బేసికల్గా ఈ టెంపుల్ ఎప్పుడూ ఓపెన్ ఉండదు. మన లక్ ఓపెన్ ఉంది అంటే బయట నుంచి చూసుకోవటమే. అక్కడ నుంచి చూస్తున్నారు కదా, అక్కడ నుంచి చూసి వచ్చే టెంపుల్. సో రథయాత్ర టైంలో వస్తే గనక మీకు ఇక్కడ దర్శనం జరుగుతుంది. మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ నరేంద్ర పుష్కరిణి. ఓ అక్కడ దట్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ నరేంద్ర పుష్కరిణి. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. పుష్కరిణి. దిస్ ఇస్ ద లాస్ట్, నో దిస్ ఇస్ ద 4th పుష్కరిణి. 5th ఏంటి అన్నది ఒక పెద్ద సస్పెన్స్ మూవీ అసలు. సో మార్కండేయ పుష్కరిణి. తీర్థాలన్నీ బాగున్నాయి కదా, మంచిగా వాటర్తో అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేది ఎలాగా, విల్ చెక్. అటు నుంచి వెళ్తాం కదా తెచ్చుకో. వెంటనే ఇక్కడ ఇంకొక టెంపుల్ అనమాట. దిస్ ఈస్ ఆర్ బాస్ హనుమాన్. హనుమాన్. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. మార్కండేయ టెంపుల్కి. ఎస్, మార్కండేయుడు ఇన్ ద సెన్స్ శివుడే కదా. లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఇక్కడ నుంచి పుష్కర్. ఆఫ్ కోర్స్ మార్కండేయుడు శివుడు. హియర్ మనకి కొన్ని టెంపుల్స్ ఏంటంటే తలనీళ్ళు అలా తీస్తారు. తలనీళ్ళు తీయటం, చెవులు కుట్టించడం ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. So yeah, we are done for now. మనం
4 పుష్కరాలు చూసుకున్నాం. వన్ ఈజ్ రోహిణి కుండ విచ్ ఈజ్ ఇన్ టెంపుల్ లోపలే ఉంటుంది. సో అది అండ్ ఇప్పుడు 3 పుష్కరాలు చూసుకున్నాం అండ్ కొన్ని టెంపుల్స్ చూసుకున్నాం. సో నా సాక్షి గోపాల్కి వెళ్తున్నాం. అది కూడా ఒక టెంపుల్. సో నా వెనకాల చూస్తున్నారు కదా సాక్షి గోపాల్ టెంపుల్. ఇక్కడ రాసిన చూడండి, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. అందుకే బయట నేను వచ్చేసాను. బేసిక్గా మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు సాక్షి గణపతి దగ్గర ఆగుతాం కదా. ఎందుకు అంటే మనం శ్రీశైలం వెళ్ళామన్నట్టు ఆయన దగ్గర టిక్ అటెండెన్స్ చేయించుకోవాలి. సో అలాగే పూరి వచ్చినట్టు మనం అటెండెన్స్ చేయించుకోవాలి అంటే సాక్షి గోపాల్ దగ్గరికి రావాలన్నమాట. సో అందుకని 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సాక్షి గోపాల్కి వచ్చాం. అది మ్యాటర్. అర్థమైందా? సో ఇక్కడ మంచి స్టాల్స్ అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి వెరైటీగా. ఇవన్నీ కూడా స్వీట్స్. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ తినడానికి వెళ్దామని అన్నాం కదా. సో పూరి జగన్నాథ్ టెంపుల్లో సో మనకి అన్నదాన బజార్ అని ఉంటుంది. అక్కడ మనకి అన్నదానం పెడతారనమాట. సో అవి తీసుకుని నేను డైరెక్ట్ గా రూమ్కి వచ్చేసాను. అన్నదాన బజార్ అంటే అన్నదానం చేసినప్పుడు అక్కడే తినాలి కదా, ఎక్కడికి ఎందుకు వచ్చాను చెప్తాను. మనకి బేసిక్గా మన సైడ్ ఆఫ్ ది టెంపుల్స్ లైక్ శ్రీశైలం కానీ తిరుమల కానీ ఎక్కడైనా అన్నదానం అంటే మనం వెళ్తాము తింటాము. కానీ ఇక్కడ అలా కాదు. అన్నదానం భోజనం అంటే మనం కొనుక్కోవాలి. ఎస్, ప్లేట్ 250 అనమాట. చూడండి, I got these many items for 1000 rupees. This is the first time I'm eating అన్నదాన ప్రసాదం for very rich cost. 2-3 members కి తినేంతుంది. I just wanted to know the prices. నేను తీసుకుని వచ్చాను. అది అక్కడ 250 రూపీస్ కూడా ఉన్నాయి, కావాలని తెలుసు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే అన్నదానం పేరుతో మీరు ప్రసాదాన్ని కొనుక్కుంటున్నారు. దట్ ఈస్ నాట్ విచ్ ఐ డోంట్ లైక్ అబౌట్ పూరి. బేసికలీ పూరికి వచ్చేవాళ్ళు భక్తితో వస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగా భక్తితో వస్తే సరిపోదు, డబ్బులు కూడా ఉండాలి పూరిలో. బికాస్ ఎంత కాస్ట్లీ ఉన్నారో, ముఖ్యంగా పండితులు మనం పూజారులు అంటాం కదా, ఎంత 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 కాస్ట్లీ ఉన్నారంటే మార్నింగ్ కూడా దిస్ ప్రసాదం ఐ గాట్ ఫర్ టెంపుల్ లోపల 500 రూపీస్. దిస్ డబ్బా ఇందులో ఐ షో యూ. ఐ గెట్ దిస్ కైండ్ ఆఫ్ 1, 2, 3 biscuits and 2 kaja with tulasi mala for 500 rupees and this bhojana for 1000 rupees. This is which I didn't like. See, నాకు నచ్చలేదని మాత్రమే నేను చెప్తాను. తిన్నాం. సో నేను 6 డిఫరెంట్ కర్రీస్ అండ్ 3 రైసెస్ అండ్ దాంతోపాటు 1 pot ఫుల్ ఆఫ్ వైట్ రైస్ తీసుకున్నాను. యాక్చువల్లీ వాయిస్ రికార్డ్ అవ్వకపోవటం వల్ల నేను ఏం చెప్పానో నాకే కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ ఫుడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు నాకు లెమన్ రైస్ అని అన్నారు. సో లెమన్ రైస్ అన్నారు కదా అని నేను ఎగ్జైట్ అయ్యి పులిహోర ఏమో అని తీసుకు వాళ్ళు వైట్ రైస్లో లెమన్ పిండేసి ఇచ్చారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం రేక్కాయలు ఉంటాయి కదా, అది ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే రేక్కాయ వడియాలు ఇలా తింటాం కదా, కానీ అక్కడ అలా కాదు. రేక్కాయలతో వాళ్ళు కూర చేశారనమాట. కుజీన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా డెలిషియస్గా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. సో గైస్, ఇట్స్ ఆల్రెడీ 4:30 in the evening. మార్నింగ్ అంతా తిరిగేసి వచ్చాం కదా. సో సాక్షి గోపాల్కి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఎందుకు అంటే బీచ్కి వెళ్ళడానికి. బట్ బీచ్కి వెళ్ళే కంటే ముందు వీ హ్యావ్ టు విట్నెస్ దిస్ కదా. మనం పూరిలో ఉన్నప్పుడు ఇది విట్నెస్ చేయకుండా ఎలాగా చెప్పండి. సో ఇప్పుడైతే నేను ఉన్న హోటల్ రూమ్ టెర్రస్ పైకి వచ్చాను. సో లొకేషన్ చాలా బాగుంది. సో సీ దట్ స్మోక్, ఫాగ్, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. అండ్ అలాగే అలా తిరిగితే హియర్ ఈజ్ జగన్నాథ్ టెంపుల్. ఎస్. సో మరి ఎందుకు మనం ఏం విట్నెస్ చేయాలి అంటే అదిగో కనిపిస్తున్నారా మీకు అక్కడ? సో యా, ఐ హోప్ మీకు కనిపించారు అని అనుకుంటున్నాను.
ఎస్, నేను ఎందుకు వచ్చానంటే పైకి ఇప్పుడు ఫ్లాగ్ మారుస్తారు కదా, మరి అది చూడాలి కదా. పూరి వచ్చి ఫ్లాగ్ మార్చే చూడకుండా ఎలా వెళ్తాం? సో 4 to 5 మధ్యలో జగన్నాథ్ టెంపుల్ యొక్క ఫ్లాగ్ అనేది మారుస్తారనమాట ఎవ్రీడే. సో ఎవ్రీడే, ఎవ్రీ సింగిల్ డే. దానికోసమే నేను వచ్చేసాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి. సో చూసేద్దామా మరి. అదిగో అక్కడ ఉన్నారు, దేర్ ఈస్ అ పర్సన్. కనిపించారా మీకు? ఎస్, ఇట్స్ హిమ్. యాక్చువల్లీ ఇక్కడ ఈ కార్నర్లో ఐ వాంట్ టు ఫిగర్ ఇట్ అవుట్. యా వెయిట్, ఇక్కడ అంటే లైక్ మీకు ఎలా చెప్పాలి, ఇదిగోండి ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను కదా, ఈ సైడ్ ఆఫ్ ది కార్నర్లో దెర్ ఆర్ స్టెప్స్. ఇందాక ఆయన అక్కడి నుంచో ఎక్కాను అనమాట. సో మీకు కనిపిస్తున్నారని అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ నా జూమ్ ఏం అంత బాగాలేదు, బట్ స్టిల్ అదిగో అక్కడ ఉన్నారు. పెంచారనే అనుకుంటున్నాను. ఫ్లాగ్ మార్చేసారా లేదంటే నేనేమన్నా లేట్గా వచ్చేసానా అంటే రెండు ఒకటే అనుకోండి. యా, ఫ్లాగ్ మార్చేసారా, మారుస్తారా, లేదా నేను లేట్గా వచ్చానా, అయిపోయిందా? నౌ వి ఆర్ ఎట్ స్వర్గధార బీచ్. మార్నింగ్ పంచతీర్థాలు చూపించాను కానీ 5వ తీర్థం చూపించలేదు కదా. సో 5వ తీర్థమే ఈ స్వర్గధార బీచ్. సో సారీ, ఇది నచ్చింది నాకు. 1 బయింగ్ దిస్ ఫర్ 15 రూపీస్. Here kajas are so famous. So let me buy some kajas for my home. So oka manchi shop ediki we'll go. సో ఇది తీసుకున్నాను అనమాట. చాలా ఉన్నాయి కానీ షాప్ ఆయన అమ్మా ఇది బాగుందమ్మా అని చెప్పి వెతికి మరీ నా కోసం ఇచ్చారు. నిజంగానే చాలా బాగుంది. సో 100 రూపీస్. లెట్స్ గో. బ్యాగుల షాప్. నాకు ఈ బ్లూ కలర్ బ్యాగ్ బాగా నచ్చింది కానీ కొనకు పదండి, అదే మ్యాజిక్. సో యా, చాలా చూసేసాము. సో నౌ లెట్స్ గో ఫర్ ఫుడ్ బికాజ్ ఆకలి. ఎందుకంటే ఈ స్ట్రీట్ చాలా లాంగ్ ఉంటుంది, అంత లాంగ్ నడవాలంటే మనకు ఓపికలు ఉండాలి. సో ఇది ఇంకొంచెం అట్టలా ఉంది, బట్ నిజంగా ఉంది. ఇది కొంచెం పర్లేదు, మీడియం ఉంది. ఇది అచ్చా క్వాలిటీ. అండ్ ఇలా లోపలికి వస్తే ఇది బాగుందని వస్తే ఇది బాగుందని అంటే ఇది ఇంకా బాగుంది. సో ఇట్లా ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది నచ్చింది.
సో గైస్ నేను అక్కడ ఏం చెప్తున్నానంటే కాజా తీసుకుందాం అని అనుకున్నాం కదా. సో నేను నృసింహ స్వీట్స్లో తీసుకున్నాను. కేజీ 200 పడింది నాకు. చాలా చాలా బాగున్నాయి. ప్యూర్ ఘీతో చేశారు. మీరు ఎవరైనా పూరి వెళ్తే కాజా తీసుకోవాలి అని అనుకుంటే గో ఫర్ నృసింహ స్వీట్స్. సో డే 1 నేను పూరి ఇలా గడిచిందనమాట. మనం దర్శనం చేసుకున్నాము, పంచతీర్థాలు చూసాము అండ్ ఇంకా చాలా ప్లేసెస్ తిరిగాము, స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాము. సో రేపు మనం కోనార్క్ వెళ్తున్నాము, అదిదా మ్యాటర్. సో సన్ టెంపుల్ కూడా చూసేయండి. సో అఫీషియల్లీ డే 2 ఇన్ పూరి అనమాట. బేసికల్లీ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను. అదిగోండి యా, లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను అండ్ రెడీ అయిపోయాను ఇలాగా. ఇప్పుడు మనం వెళ్తున్నాం కోనార్క్ సన్ టెంపుల్కి అండ్ అక్కడి నుంచి భువనేశ్వర్కి. నిన్న బీచ్కి వెళ్ళాను కదా, బీచ్ దగ్గరే ఇక్కడ ట్రావెల్స్ ఉంటే సో అక్కడే ట్రావెల్స్లో బుక్ చేసేసాను. టికెట్ 220 అనమాట. మనల్ని అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తారు. యాక్చువల్లీ నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్ దగ్గర డ్రాప్ అయిపోవాలి. సో అది అనమాట. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 వరకు చేరుకుంటామని చెప్పారు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ కాదు, ఇప్పుడైతే 7 అవుతుంది. 7:30 కల్లా మనం బస్లో ఉండాలి. ఇక్కడ నుంచి 3 kilometers చూపిస్తుంది, 12 minutes. సో వీ గోనా గెట్ డౌన్ అండ్ ఆటో పట్టుకుని అండ్ అక్కడి నుంచి బిఎన్ఆర్ హోటల్ దగ్గరకు వెళ్ళి బిఎన్ఆర్ హోటల్ దగ్గర బస్ ఎక్కేసి we are going to Sun Temple. Let's go. మనం ట్రావెల్ చేయబోయే బస్ ఇదే అనమాట. యాక్చువల్లీ లగేజ్ అంతా చాలా ఎక్కువ ఉంది కదా, సో అందుకని బస్కి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను వెళ్ళే టైంకి నేను బుక్ చేసుకున్నది నాన్ ఏసీ బస్ అనమాట. అవన్నీ ఫుల్ అయిపోయి వెళ్ళిపోవటం జరిగింది. సో అందుకని ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని టోటల్ 300 రూపీస్కి నాకు ఏసీ బస్ ఇచ్చారనమాట. సో అది మ్యాటర్. నేను ఇప్పుడు బేసికల్లీ ఆల్మోస్ట్ 8 సైట్ సీయింగ్ ప్లేసెస్ చూపిస్తారు, మళ్ళీ పూరిలోనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. బట్ నేను భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్ దగ్గర దిగిపోతున్నాను అనమాట. నా పక్క సీట్లో కూడా ఎవరు కూర్చోలేదు కాబట్టి హ్యాపీగా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయాను. అది ద మ్యాటర్. సో దిస్ ఈస్ చాణక్య బిఎన్ఆర్ హోటల్. ఇప్పుడు మనం పూరి నుంచి ఏ ప్లేసెస్ విజిట్ చేయాలన్నా కానీ మనకి టూరిస్ట్ బస్సెస్ ఇక్కడ నుంచి దొరుకుతాయి అనమాట. నేను ఇప్పుడే రియలైజ్ అయిన విషయం ఏంటంటే చాలా వాయిసెస్ మైక్ లో రికార్డ్ అవుతాయి. రియలైజేషన్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.